జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు. మన అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది సార్? అవును, నేను వ్యాపారమే చేస్తున్నాను. నాకు చదువు లేదు, అప్పుడు వ్యాపారం చేస్తున్నాను. చట్టానికి దొరకకుండా చేస్తున్నాను. కానీ మీరు చదువుకున్నాళ్ళు కదా, విలువలు పాటించాలి కదా. మీరు పాఠాలు చెప్పే పుస్తకాలు రాసిన కవులు సైంటిస్టుల కంటే స్టూడెంట్స్ మిమ్మల్ని హీరోలుగా చూస్తారు. ఏమంటున్నారు సార్ మీరు? కానీ మేము చదువుకున్నాం సార్, న్యాయంగా ఉండాలి. మీరు చదువుకోలేదు కాబట్టి ఏమైనా చేయొచ్చా? అవును, కానీ నేను ఎవరిని మోసం చేయట్లేదు, దోచుకోవట్లేదు. నాకొచ్చిన విద్య వల్ల స్టూడెంట్స్కి మెరుగైన ర్యాంకులు తెప్పించడానికి ట్యూషన్స్ నడుపుతున్నాను. అందుకు ఫీజులు చెల్లిస్తున్నారు, అంతే సార్. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు సార్. ఇంటి దగ్గర చెప్పే ట్యూషన్స్ మానేస్తాను. అక్కడ వచ్చే డబ్బుల కంటే లెక్చరర్గా ఉండే సంతృప్తే నాకు ముఖ్యం. ఇక నేను బయలుదేరుతాను. నమస్తే. అరే రే, కూర్చో ప్రమోద్, కూర్చో. కష్టమబ్బా, మీ చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. సరే, సంవత్సరానికి మీ సంపాదన ఎంత ఉంటుంది? ఒక 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది సార్. సబ్జెక్ట్ ఉంది కాబట్టి డిమాండ్ ఉంది, డబ్బు వస్తుంది. లేకపోతే వస్తుందా? అందుకే అవకాశం ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి. కోటి కోసమే కోటి విద్యలు అన్నారు. కానీ నేను నాకు తెలిసిన ఒక విద్యనే నమ్ముకున్నాను. నమ్ముకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టం అంటున్నాను కదా. మీరు ట్యూషన్ చెప్పుకోవాలి, నేను చూసి చూడనట్టు ఉండాలి, అంతే కదా. కాలేజీ నాది, అడిగితే నేనే అడగాలి. అడగలే, టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తాను. నిశ్చింతగా వెళ్ళండి. కానీ ప్రకాష్ కొడుకుని మీ ట్యూషన్లో చేర్పించుకోండి. అందుకా సార్ ఇదంతా చెప్పింది? ఆయన కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాకు బాగా కావాల్సిన వారు. సరే, మీరు కావాల్సిన వారే, నేను కూడా మీకు కావాల్సిన వాడినే. అందుకే సీట్ ఇవ్వండి. లేదు సార్, సీట్ లేదు, ఫుల్ అయిపోయాయి. 30 మంది కూర్చుంటారు ఒక బ్యాచ్కి, 31వ వాడు కూర్చోనివయ్యా, ఏమవుతుంది? ఆ అబ్బాయికి మెరిట్ లేదు. మెరిట్ లేని వాళ్ళకి సీట్ ఇవ్వలేం. నా ఇంట్లో నేను చెబుతున్న క్లాసులకి నా ఇష్టం లేకుండా ఎవరో దర్జాగా వచ్చి కూర్చుంటే అది రౌడీజం అవుతుంది. దాన్ని నేను భరిస్తున్నాను అంటే ఏదో తప్పు చేశాడు కాబట్టి తలొగ్గాడు అనుకుంటారు. అలానే ఉండలేను సార్. ఆ ప్రకాష్ కొడుకి సీట్ ఇవ్వలేను. ఏమయ్యా, తమని పిలిచి ఉద్యోగం ఇచ్చింది నేను. నేను కష్టపడి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చాను, బాగా సంపాదించారు. మా కాలేజీలో పనిచేస్తున్నారనే మీ ట్యూషన్కి డిమాండు. ఐఎమ్ సారీ, దీనికి నేను ఒప్పుకోను. ఇదేదో మా హాస్పిటల్లో పుట్టినందుకే మీ బిడ్డ బాగా రంగు తేలాడు అన్నట్టుగా ఉంది. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ కాలేజ్ కేవలం రేకుల షెడ్డు. సరే అయితే, మాది ఎయిడెడ్ కాలేజ్. ఇక్కడ పనిచేసేవాళ్ళు ట్యూషన్ చెప్పడానికి లేదు. కాలేజీకి ప్రాబ్లం అవుతుంది. కమిటీ ముందు మీ విషయం చెబుతాను, చూద్దాం ఏమంటారు. మీ ఇష్టం సార్. నేను కమిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీ కాలేజీ రూల్ ప్రకారం ట్యూషన్లు చెప్పడం తప్పు. మీరు డైరెక్ట్గా అదే అడిగుంటే నేను డిసైడ్ చేసుకుని చెప్పేవాడిని, జాబా లేక ట్యూషనా అని. నాకు సంస్కారం ఉంది సార్. మీ కాలేజీకి చెడ్డ పేరు తీసుకురావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదిగో, కాలేజీకి చెడ్డ పేరు తీసుకొచ్చావని ఎవరన్నారయ్యా? మీరు చెప్పినట్టు ఆ ప్రకాష్ కొడుక్కి సీట్ ఇస్తే అనరు. ఇవ్వకపోతే ట్యూషన్స్ చెప్పడం తప్పు. కాబట్టి ఇక మీరు నా గురించి కమిటీకి చెప్పాలనుకుంటే చెప్పండి. ఆలోపు నా నిర్ణయం నేను తీసుకుంటాను సార్. కాలేజీ పూర్తిగా వదిలేసి ట్యూషన్స్ మాత్రమే చెప్పుకుంటాను. నేను చెప్పే పాఠాలు నచ్చి జీతం ఇస్తున్నారు, న్యాయమైన భోజనం తింటున్నాను.
నేనేమి మీ దయా దాక్షిణ్యాల మీద బతకటం లేదు సార్. కాలేజీ యజమానిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ మీరు వ్యక్తిగత వ్యవహారాలపైన కూడా పెత్తనం చూపించాలనుకుంటే మాత్రం లొంగిపోయి ఉండలేను. వస్తాను సార్. బయలుదేరు. చాలా దూరం వెళ్ళింది వ్యవహారం. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమే, ఎవరనుకున్నావు? మా మాస్టర్. నమస్కారం సార్. చిన్నప్పుడు పాఠాలు చెప్పించుకోవడానికి వెళ్తే భోజనం పెట్టి మరీ పంపించేవారు. మాస్టరు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అయ్యో, కూర్చోండి మాస్టరు, కూర్చోండి. ఇంకా గుర్తున్నాను. అదే సంతోషం. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మాస్టరు. నేను ఈ రోజు ఇలా హ్యాపీగా ఉన్నానంటే అది మీరు పెట్టిన భిక్ష. నేను పాఠాలు చెప్పిన వాళ్ళందరూ మంచి మంచి హోదాల్లో ఉన్నారు. చాలా తృప్తిగా ఉంది. ఏమే, ఇంకా చూస్తూ నుంచున్నావేంటి? మాస్టర్ గారికి కాఫీ టిఫిన్లు తీసుకురా. పో, వెళ్ళు. చెప్పండి మాస్టర్, ఎలా ఉన్నారు? ఊరు సంగతులేంటి? అక్కడ ఉండలేకే సిటీకి వద్దాం అనుకున్నాను. ఇక్కడంటే కష్టం కదా మాస్టారు. పెన్షన్ ఒకటే ఆదాయం, దాంతో సిటీలో బతకడం కష్టం. మీరా ఖర్చులు భరించలేరు. కానీ అవసరాల రీత్యా ఇక్కడికి రాక తప్పని పరిస్థితి నాది. సరే, నాకు అర్థమైంది మీరెంత వరస్ట్ కండిషన్లో ఉన్నారు. ఊళ్ళో భూమి లేదు, సంపాదన లేదు, అక్కడ ఉండి ప్రయోజనమూ లేదు. వరస్ట్గా మీకా వయసు అయిపోయింది. అలా అని నోరు చేతులు కట్టుకుని ఉండడం కష్టం. సిటీకి రావాలనుకుంటున్నారు, అంతే కదా? అవును. నువ్వేమన్నా సహాయం చేస్తావేమోనని వెతుక్కుంటూ వచ్చాను. నా చిన్ననాటి మాస్టర్ మీరు. మీరడిగితే ఎలా కాదని చెప్పగలను? మీకు హెల్ప్ చేసే అవకాశం నాకు వచ్చింది. చెప్పండి, మీకెలా హెల్ప్ చేయగలుగుతాను? ఇప్పుడు మీ వయసు ఎంత? 68. 68. ఓకే. హలో, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నా దగ్గర కేసు ఉంది. ఓల్డ్ మ్యాన్, చాలా గుడ్ మ్యాన్, ఎవరూ లేరు. నాకు చాలా కావాల్సిన మనిషి. సింగిల్ రూమ్లోనే ఇంకొక బెడ్ వేయండి, అడ్జస్ట్ అవుతారు. పల్లెటూరులో మాస్టర్గా పనిచేశారు. సిటీకి వచ్చి ఉండాలనుకుంటున్నారు. బయట ఉండడం కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే బెటర్ కదా అని మీకు కాల్ చేశాను. సపరేట్ బాత్రూమ్, టాయిలెట్ ఉండాలి. వాటర్ గానీ వేరే ఇంక దేనికి లోటు ఉండకూడదు. బాగా ఆస్తి సంపాదించిన మనిషి కాదు, ఏదో పెన్షన్ మీద గడుపుతున్నారు. అది చేస్తారు మీకు. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే నేనిస్తాను. సరే సార్, ఓకే. మీ పని అయిపోయింది మాస్టర్ గారు. రేపు మీ లగేజ్ తీసుకుని వచ్చేయండి, వ్యాన్ వస్తుంది. నిశ్చింతగా వెళ్ళండి.